జగన్‌కి చేతకానిది, బాబుకి చేతనయ్యేది ఒకటుంది. జగన్ ఎంతసేపటికి గూడా ప్రజలకి సంక్షేమ పథకాలు, బటన్లు నొక్కడం ఆ పనుల్లోనే ఉన్నారు. అదే మనకు ఓట్లొచ్చేస్తాయనుకున్నారు. అదొక్కటే కాదు అనడానికి సాక్ష్యం అంత చేసి 11 స్థానాలకు పరిమితం కావడం. అదే చంద్రబాబు నాయుడు గారు జగన్ చేసిన పనుల్లో ఓ 30% చేస్తారు. కానీ పబ్లిక్‌లో చూడండి మీ జీవితాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెన్షను. జగన్ టైంలో పెన్షన్ ఆటోమేటిక్‌గా వాలంటీర్ వచ్చి ఇచ్చిపోయేవాడు. చివరిలో ఎలక్షన్స్ అప్పుడు తప్పించి ఆళ్ళ ఎమ్మెల్యేలు ఎప్పుడు జనం దగ్గరకొచ్చిన దాఖలాలు గూడా లేవు. అదే ఇప్పుడు ప్రతి వారం ఎమ్మెల్యేలు రోడ్ల మీద ఉండాలి. ప్రతి నెల 1 తారీఖుకి చంద్రబాబు గారే స్వయంగా ఓ చోటుకెళ్తారు. అలాగే ఆళ్ళతో మాట్లాడతారు. ఇదంతా ఇంటరాక్షన్ సులభంగా జరుగుతుంది. జగన్ దగ్గర అట్లా కలుసుకోవడం కష్టం ఒక వ్యక్తితో. ఇక్కడ చంద్రబాబు గారి దగ్గర కుదురుతది. అట్లాగే ఈవెంట్లు నిర్వహిస్తా ఉంటారు. నిరంతరం ఆయనే ప్రెస్ మీట్ పెడతాడు. ప్రెస్‌తో మాట్లాడతాడు. సమాధానాలు చెప్తా ఉంటాడు. అదే సందర్భంలో పార్టీలు ఇస్తుంటాడు. ఇప్పుడు జడ్జీలకి పార్టీలు, లేకపోతే గనక వీఐపీలు వచ్చినప్పుడు పార్టీలు, ఇతర రాష్ట్రాలకు సంబంధించినోళ్ళు వచ్చినప్పుడు పార్టీలు, లంచ్ అరేంజ్ చేయడం, డిన్నర్ అరేంజ్ చేయడం ఇట్లాంటిది. ఈవెన్ ఇప్పుడు గూడా నిన్న అదేదో టీవీ ఛానల్ వోళ్ళు బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అవార్డ్ ఇస్తే ఆ సందర్భంగా మంత్రులకి, ఉన్నతాధికారులకి విందు. ఇట్లాగా ఇంటరాక్షన్ పెంచుకుంటా ఉంటారు. ఆ చనువు జగన్ ఎవరికీ ఇవ్వకపోవడమే మైనస్ అయింది.